నాగార్జున గారు చెప్పండి, ఎందుకు తెలుగుదేశం మీడియా సరే రాయలేదు, అది వేరే విషయం, కానీ తెలుగుదేశం పార్టీ స్పందించాలి కదా. ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు కదా, మరి అయినప్పుడు కూడా ఎందుకు మౌనం దాల్చినట్టుగా కనపడతా ఉంది? అసలు ఏమిటి దీనికి సంబంధించిన విశ్లేషణ, మీ దగ్గర ఉన్న సమాచారం, మీ వాదన ఏమిటి? కాదు కొమ్మినేని గారు, మిమ్మల్ని లేకపోతే తెలుగుదేశం పార్టీ యొక్క వ్యవహారాలు చూస్తున్నటువంటి ఇరు రాష్ట్ర ప్రజలకు కూడా నేను ఒకటి అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన చిలువలు పలువలు చేసి నిరంతరం ప్రెస్ మీట్ పెట్టి హెరిటేజ్ అధికార ప్రతినిధిగా మారినటువంటి హోంమంత్రి అనిత గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు రోహిత్ పవార్ గారి విమర్శలను ఎందుకు ఖండించలేదు? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి హెరిటేజ్ చాలా గొప్పదే అని చెప్పినవి వచ్చి చెప్పినటువంటి కుటుంబరావు గారు ఈ రోజుకి ఎందుకు మాట్లాడట్లా? దాంతో పాటు క్లారిటీగా మాట్లాడండి దయచేసి. ఏ కంపెనీ, ఒక కంపెనీకి ఒక కంపెనీకి పేర్లు మార్చేటప్పుడు ఇది హెరిటేజ్ కంపెనీ అంట, ఇది అది బోలేబాబా సంబంధించి 2 కంపెనీలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు కదా, దాన్ని మనం కరెక్ట్గా చెప్పాలి. సార్ నేను ఒక విషయం చెప్తానండి సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు నేరుగా మీకు ఒకటి చూపిస్తా తీసుకొచ్చాను. అందుకే పాపం మనం కరెక్ట్ మాట్లాడితే ఏమన్నారు కానీ పాపం తప్పు మాట్లాడుతుంటే ఏమంటుంది. ఇది రోహిత్ పవార్ గారు ఢిల్లీలో కూర్చొని పెద్ద ప్రజెంటేషన్ వేసి కనపడుతుందా సార్? అవును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారిని, లోకేష్ గారి శ్రీమతి నారా భువనేశ్వర్ గారి ఫోటోలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో బిగ్ స్క్రీన్ మీద కూడా వేసి చూపించినటువంటి వైఖరి. వీటి మీద పాపం ఈ రోజు కూడా నారా లోకేష్ గాని, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, హెరిటేజ్ సంస్థ కానీ ఎక్కడ మాట్లాడట్లా. ఎందుకని అడుగుతున్నాం? జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒంటికాల మీద లెగిసేటువంటి అనిత గారు ఈ రోజు ఎందుకు మాట్లాడట్లేదు? హోంమంత్రిగా ఉండి వారు చేసినటువంటి ఆరోపణలు ఏంటి? విఎస్ఆర్ వెంచర్స్ అనేటువంటి సంస్థ అజిత్ పవార్ గారు 28 జనవరి 2026 మహారాష్ట్ర బారామతిలో ఆయన యాక్సిడెంట్ ప్రమాదంలో చనిపోయారనే వార్త. ఈయన చనిపోయిన తర్వాత సార్ చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒకసారి ఆలోచించారు కొమ్మినేని గారు, నారా లోకేష్ గారు అసలు ఎవరి పట్ల, నాకు తెలిసినంత వరకు నారా లోకేష్ గారికి అజిత్ పవార్ గారికి పెద్దగా పరిచయాలు లేవు. వాళ్ళందరూ చాలా డిఫరెంట్ వయసు, ఒకే వయసు కూడా కాదు. అజిత్ పవార్ గారు చనిపోయిన తర్వాత వరుసగా 4 సార్లు ట్వీట్ వేశారు సార్. 4 రోజులు సందర్భం లేదు, సముచితం లేకుండా పాపం అక్కడికి కూడా వెళ్ళి అజిత్ పవార్ గారు చనిపోయిన తర్వాత అక్కడికి కూడా వెళ్ళి పరామర్శించారు. నేను కాదనట్లా, కానీ అసలు ఏమాత్రం సంబంధం లేకుండా నారా లోకేష్ గారు అజిత్ పవార్ కి తనకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మా ఇద్దరి మధ్య చాలా గాఢ అనుభూతి ఉంది అని చెప్పడానికి, ఏదో క్రియేట్ చేయడానికి 4-5 సార్లు ట్వీట్ వెళ్ళారు. అక్కడికే అదే ప్రాంతానికి పోయి ఆయనకి చెప్పారు. దాన్ని మేము కాదనట్లా, కానీ మేము అడుగుతుంది ఏంటంటే ఈ విఎస్ఆర్ వెంచర్కి సంబంధించి వారు 2016లో పెట్టినట్లు కేవలం 10 కోట్ల మాత్రమే వారి టర్న్ ఓవరు. ఈ రోజు వారి టర్న్ ఓవరు 500 కోట్ల రూపాయలు. స్పష్టంగా ఏం జరుగుతుంది? 2023కు సంబంధించి 2023లో ఇదే విఎస్ఆర్ వెంచర్స్ కి హెరిటేజ్ ఫిన్ లీజ్ అంటే 1996లో చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 23, 1996లో పాలు వారి హెరిటేజ్ ద్వారా ఏ రైతుల దగ్గర అయితే పాలు సేకరిస్తున్నారో ఆ పాలు సేకరించేటువంటి రైతులకి ఎప్పుడైనా సరే వారికి ఏదైనా ఆర్థికంగా అవసరమైతే వారికి రుణాలు ఇవ్వాలనేటువంటి అనేటువంటి ఆలోచనతో ఈ హెరిటేజ్ ఫిన్ లీజ్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థను పెట్టారు. ఈ సంస్థకి ఎవరెవరు డైరెక్టర్గా ఉన్నారు? నారా భువనేశ్వర్ గారు, నారా బ్రాహ్మణి గారు, అక్కిరేజు చంద్రమౌళి, ఏ సాంబశివరావు, కొల్లి దుర్గా ప్రసాదరావు, బోదర్ కుమార్ కరుటూరి, కొంపల్ల వెంకటేశ్వరరావు, నర్రావుల నాగేశ్వరరావు గారు డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ సంస్థ ఎప్పుడైతే అజిత్ పవార్ గారి యాక్సిడెంట్ లో ఉపయోగించినటువంటి ఏదైతే హెలికాప్టర్ ని ప్రమోట్ చేశారో, హెలికాప్టర్ కి యొక్క ఓనర్ అయినటువంటి విఎస్ఆర్ వెంచర్స్ కి చిన్న ఫ్లైట్ కి 2023 ఏప్రిల్ 26వ తేదీన 15 కోట్ల రూపాయలు డబ్బులు పంపించిందని రోహిత్ పవార్ గారు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఇది. హెరిటేజ్ ఫిన్ లీజ్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ క్లియర్ గా కనపడుతుంది. 15 కోట్ల రూపాయలు వీళ్ళు రుణం ఇచ్చినట్లు. నేను ఈ రోజు అడుగుతున్నాను సార్, ఈ విఎస్ఆర్ వెంచర్స్ వాళ్ళు హెలికాప్టర్లు, విమానాలు మాత్రమే
తయారు చేసి తిప్పేటువంటి సంస్థే కానీ వీరెక్కడ పాలు సేకరించట్లేదే, పాలు పితకట్లేదే, వీరి దగ్గర ఎటువంటి ఆవులు కానీ గేదెలు కానీ లేవే, ఎందుకు మీరు 13 కోట్ల రూపాయలు ఇచ్చారు అనేది మా మొట్టమొదటి ప్రశ్న. దాంతోపాటు వారికి ఈ 500 కోట్ల రూపాయలు వీళ్ళ టర్న్ ఓవర్ పెరిగింది, వీరితో హైపోథెటిక్ అగ్రిమెంట్ అనేది మీరు చేసుకున్నట్లు రోహిత్ పవార్ గారు చూపించినటువంటి మరొక డాక్యుమెంట్, అగ్రిమెంట్ కాపీ కూడా ఆయన బయట పెట్టాడు. ఈ అగ్రిమెంట్ కాపీ బయట పెట్టారు కదా, దీని మీద హెరిటేజ్ సంస్థ ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సాక్షి మీడియాలో మాట్లాడినా లేకపోతే సోషల్ మీడియాలో పెట్టినా దీనిపైన సుమారుగా 7 సార్లు 8 సార్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కదా. ఈ రోజు రోహిత్ పవార్ గారు ఈ ఆరోపణ చేసిన తర్వాత సుమారుగా 36 గంటలు అయింది. ఈ 36 గంటలో ఎందుకు హెరిటేజ్ కి సంబంధించినటువంటి ఈ ఫిన్ లీజ్ లిమిటెడ్ సంస్థ కానీ లేకపోతే హెరిటేజ్ మాతృ సంస్థ కానీ మాకు ఫిన్ లీజ్ కి సంబంధం లేదని కానీ మాకు విఎస్ఆర్ వెంచర్స్ కి సంబంధం లేదు కానీ ఎందుకు చెప్పట్లేదు అనేటువంటి మాది మరొక సమస్య. దాంతో పాటు ఏదైతే ఈ సంస్థ ఏదైతే ఇప్పుడు ఈ ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అనేది 12 డిసెంబర్ 2025 సింగపూర్ నుంచి ఢిల్లీ వచ్చింది. 25 డిసెంబర్ 2025 ముంబైలో ల్యాండ్ అయింది, అక్కడ పూజ చేశారు. దీన్ని అంటే దాదాపుగా 15 సంవత్సరాల ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ని భారతదేశంలో దిగుమతి చేసుకోవడానికి పర్మిషను కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఎలా ఇచ్చాడు అనేది వారు అడుగుతున్నటువంటి తర్వాత ప్రశ్న. వాడు అడిగినటువంటి డాక్యుమెంట్స్ నేను రోహిత్ పవార్ గారు చూపించినటువంటి డాక్యుమెంట్ చూస్తున్నా, మరొక డాక్యుమెంట్ చూపించట్ల. దీంతో పాటు మరొకటి, ఏదైతే ప్రమాదం జరిగినటువంటి హెరిటేజ్ ఫిన్లీజ్ కంపెనీ డబ్బులు ఇచ్చినటువంటి విఎస్ఆర్ వెంచర్స్ కి సంబంధించినటువంటి ఈ కంపెనీ ఈ ఎయిర్పోర్ట్ కి దీనికి సంబంధించి దాదాపుగా ఆ ఎయిర్ క్రాఫ్ట్ 4915 అవర్లు మాత్రమే దాని లైఫ్ టైం ఎగరడానికి. కానీ ప్రమాదం జరిగినప్పుడు అంటే 500 గంటలు బ్యాలెన్స్ ఉన్నప్పుడే ఆ ఎయిర్ క్రాఫ్ట్ ను వాడరు. కానీ ప్రమాదం జరిగినప్పుడు ఆ ఎయిర్ క్రాఫ్ట్ కి కేవలం 85 గంటలు మాత్రమే లైఫ్ టైం ఉంది అని చెప్పి రోహిత్ పవార్ గారు చూపించినటువంటి డాక్యుమెంట్, దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇది. దీంతో పాటు విఎస్ఆర్ వెంచర్స్ కి సంబంధించినటువంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇబ్బందులకు గురైన తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఈ ఎంక్వైరీ కమిషన్ కి సంబంధించి ఫిబ్రవరి 2, 2026లో విమానయాన శాఖ మంత్రి ఇచ్చినటువంటి కాపీ ఇది. ఈ కాపీలో 2 పేర్లు పెట్టారు, ఎవరు, కెప్టెన్ అపూర్వ అగర్వాల్ అండ్ కెప్టెన్ లోకేష్ రాంపాల్ అని. పాప అక్కడ కూడా లోకేష్ అనేటువంటి పేరు ఉంది. ఈ లోకేష్ ఆ లోకేష్ ఒకటి కాదు, ప్రజలకు తెలుసుకోవాలని చెప్తున్నా. వీళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా లీర్ జెట్ అనేటువంటి ఫ్లైట్ ని ఎప్పుడూ వాడలేదు, వారికి దాని మీద ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఎక్స్పీరియన్స్ లేనటువంటి అపూర్వ అగర్వాల్ ని లోకేష్ రాంపాల్ గారిని ఈ కమిటీలో ఎందుకు జాయిన్ చేశారు అనేటువంటి విషయాన్ని రోహిత్ పవార్ గారు అడిగారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ మీకు చూపిస్తున్నా. దీంతో పాటు ఎప్పుడైతే జరిగిందో అంటే 26వ తేదీ 28వ తేదీనే జరిగిందండి. 28వ తేదీ రోజు ఏదైతే ఈ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ అయిందో, యాక్సిడెంట్ జరిగినటువంటి కొన్ని గంటల్లోనే నో సేఫ్టీ కన్సర్న్స్ విత్ లేయర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పి ఏవియేషన్ మినిస్టర్ గారు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చి విఎస్ఆర్ వెంచర్ ని అంటే హెరిటేజ్ ఫిన్ లీజ్ లిమిటెడ్ సంస్థ డబ్బులు ఇచ్చినటువంటి విఎస్ఆర్ వెంచర్ ని కాపాడాలని ఎందుకు రామ్మోహన్ నాయుడు గారు ప్రవర్తించారు అని చెప్పడానికి దానికి సంబంధించినటువంటి ఆధారం. దీంతో పాటు ఇంకొకటి, లెగసీ 650 అంటే T7 దుబాయ్ విఎస్ఆర్ ఏరో సర్వీసెస్ లో లెగసీ 600 అనేటువంటి 150 కోట్ల విలువైనటువంటి ప్రైవేట్ జెట్ విమానాన్ని విఎస్ఆర్ వెంచర్స్ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి మంత్రి 150 కోట్ల రూపాయలు పెట్టి విఎస్ఆర్ వెంచర్స్ ద్వారా ఒక ప్రైవేట్ జెట్ కొన్నాడు అనేటువంటి వార్తలు వచ్చాయి. ఆ ఏవియేషన్ మినిస్టర్ ఆ కీలక మంత్రి ఎవరు అని రోహిత్ పవార్ అడిగినటువంటి విషయాలు. సో ఈ రోజు మేము ఏం అడుగుతున్నాం అంటే, నారా లోకేష్ గారు చాలా క్లియర్ కట్ గా చెప్తున్నాం, నారా లోకేష్ గారు డిఫాక్టో ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఈ రోజు దాకా ఆయన ప్రయాణిస్తున్నటువంటి ప్రతి విమానం కూడా, ప్రతి హెలికాప్టర్ కూడా విఎస్ఆర్ వెంచర్స్ కి సంబంధించినటువంటి లేర్ జెట్ కి సంబంధించినటువంటి విమానమే, దాంట్లో డౌటే లేదు.
ఎవరయ్యా ఈ విఎస్ఆర్ వెంచర్స్ కి మీరు డబ్బులు ఎలా కడుతున్నారయ్యా అని మేము అడుగుతుంటే లోకేష్ గారు ప్రతిసారి ఏం చెబుతున్నారంటే, లేదయ్యా ప్రభుత్వం తరపున ఎటువంటి డబ్బులు కావట్లేదు, నా సొంత నిధులతోనే కడుతున్నాను అంటున్నారు. ఈ రోజు మేము లోకేష్ బాబు గారిని అడుగుతున్నటువంటి ఏకైక విషయం ఏంటంటే, అయ్యా నువ్వు ప్రభుత్వం నీకు డబ్బులు కట్టట్లేదని నువ్వు కేటగారికల్ గా చెప్తున్నావు కాబట్టి, నువ్వు తిరుగుతున్నటువంటి విఎస్ఆర్ వెంచర్స్ లేర్జెట్ ఎయిర్ క్రాఫ్ట్ కి డబ్బులు ఎవరు కడుతున్నారు? నువ్వు సొంత డబ్బులు కడుతున్నావా? కట్టుంటే దానికి సంబంధించిన రిసీట్స్ బహిర్గతం చేయండి. కట్టకపోతుంటే ఆ 150 కోట్ల రూపాయలు పెట్టి కొన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ మీదేనేమో అనేటువంటి అనుమానం ప్రజల్లో కలిగేటువంటి వైఖరి కనపడుతుంది. లేదా విఎస్ఆర్ వెంచర్స్ వాళ్ళు ఉత్తి పుణ్యానికి నీకు సర్వీసెస్ ఇస్తున్నారంటే, నీకు విమానాన్ని మీరు చేస్తున్నారంటే, నీ స్నేహితుడు, నీ సోదరుడు, నీ పార్టీకి చెందినటువంటి రామ్మోహన్ నాయుడు గారి చేత మీరు అనుచితంగా ఆ కంపెనీకి లబ్ధి చేస్తున్నారు కాబట్టి క్విడ్ ప్రోకో పద్ధతిలో మీరు వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇదే విఎస్ఆర్ సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ లో తిరుగుతున్నారు, మీరు అదే ఎయిర్ క్రాఫ్ట్ లో జరుగుతున్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు అయితే పాపం ఆయనకి లేటెస్ట్ టెక్నాలజీ కాకుండా ఏదో డబ్బా కంపెనీ లింగమనేని గారికి సంబంధించినటువంటి ఇది కనుపుతున్నారు. దానికి కాంపన్సేషన్ కింద ఆయనకి రాజ్యసభ ఇస్తున్నారు, అది వేరే విషయం. నేను ఈ రోజు మీకు స్పష్టంగా అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు 20 నెలల ఎయిర్ క్రాఫ్ట్ జర్నీ డీటెయిల్స్ ని బహిర్గతం చేయాల్సిందే. విఎస్ఆర్ వెంచర్స్ కి హెరిటేజ్ ఫిన్లీజ్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి అనార్థిక సంబంధాల విషయాల్లో ఎంక్వైరీ జరగాల్సిందే. ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారి మరణం పైన జరుగుతున్నటువంటి ఎంక్వైరీలో ఇటువంటి ఆరోపణలు వారి కుటుంబ సభ్యులే చేసినప్పుడు కనీసం వారిని గౌరవించైనా గానీ కేంద్ర ప్రభుత్వం నుండి తెలుగుదేశం పార్టీ వైదొలిగి, సీరియస్ గా చెప్తున్నాను సార్, వైదొలిగి ఈ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఒకవేళ వారి పైన ఆరోపణలు అనేవి కేవలం ఆరోపణలే, కేవలం విమర్శలే కాదు అని తేలిన తర్వాత మళ్ళీ కలిస్తే కలవండి. కానీ తక్షణమే కేంద్ర ప్రభుత్వం నుండి వాలంటీర్ గా తెలుగుదేశం పార్టీ విత్డ్రాన్ అవ్వాలి. లేకపోతే అజిత్ పవార్ గారి, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారి ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక లావాదేవీలు ఆ సంస్థలో ఉన్నటువంటి అనే మాటలకు అనుమానాలు ప్రజల్లోకి రావడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి తమ మీద వారి కుటుంబ సభ్యులు, అజిత్ పవార్ గారి కుటుంబ సభ్యులే నేరుగా ప్రజెంటేషన్ ఇచ్చి వారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా డిస్ప్లే ప్రింట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నిజంగా తన పైన ఎటువంటి ఇబ్బందులు లేవు, తను ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుండి వారు విత్డ్రా అవ్వాల్సిందే. ఎంక్వైరీ జరిగేదాకా వారు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వకూడదు. లేని పక్షంలో వీరి పట్ల అనుమానం వచ్చేటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, యావత్ భారతదేశంలోనే ఉంటుంది. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మంచిది. కాబట్టి తొందరగా విత్డ్రా అవ్వమని మాత్రం ఒక సలహా, ఒక సూచన చేస్తున్నాం. రైట్.